యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈ పరిశుద్ధ ఆదివారం రోజున దేవుని శక్తివంతమైన వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మన దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, నిరాశలు మనల్ని చుట్టుముడుతుంటాయి. వాటన్నిటి మధ్య మనకు నిజమైన బలాన్ని ఇచ్చే దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా 8వ అధ్యాయంలో 10వ వచనము, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. అవును, దేవుని నామంలో ఆనందించడమే మనకు అసలైన బలమండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట ఏ సందర్భంలో చెప్పబడిందో మనం ఒకసారి ఆలోచించాలి. ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో ఏళ్ళు బానిసత్వంలో ఉండి యెరూషలేము ప్రాకారములు పాడైపోయిన స్థితిలో ఎంతో దుఃఖంతో ఉన్నారు. నెహెమ్యా నాయకత్వంలో ఆ గోడలు తిరిగి కట్టబడిన తరువాత ఎజ్రా భక్తుడు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలందరి ఎదుట చదివి వినిపించాడు. దేవుని వాక్యాన్ని వినగానే ప్రజలు తాము చేసిన పాపములను గుర్తు చేసుకుని ఎంతో ఏడవడం ప్రారంభించారండి. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ సమయంలో నెహెమ్యా మరియు ఎజ్రాలు ప్రజలతో ఒక మాట అంటారు. ఈరోజు మన దేవునికి ప్రతిష్ఠితమైన రోజు. మీరు దుఃఖపడకూడదు, ఏడవకూడదు. ఎందుకంటే యెహోవా యందు ఆనందించడమే మీ బలం. ఈరోజు మీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులున్నాయి? అప్పుల బాధలా? అనారోగ్యమా? కుటుంబంలో సమాధానం లేదా? భవిష్యత్తు గురించి భయమా? లోకం ఇచ్చే సంతోషం క్షణకాలం మాత్రమే ఉంటుందండి. డబ్బు ఉన్నప్పుడు సంతోషం ఉండి, డబ్బు లేనప్పుడు మాయమైపోయేది లోక సంబంధమైన సంతోషం. కానీ దేవుడు ఇచ్చే ఆనందం అలాంటిది కాదండి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నా పక్షాన ఉన్నాడనే నమ్మకమే మనకు ఆనందాన్ని ఇస్తుంది. అపోస్తలుడైన పౌలు జైలులో ఉండి కాళ్లకు బేడీలు ఉన్నా సరే, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, లోక పరిస్థితులు మనల్ని కృంగతీసినా దేవుని ఆనందం మనల్ని నడిపిస్తుందని. ఎప్పుడైతే మీరు కన్నీళ్లను విడిచిపెట్టి నా దేవుడు నన్ను చేయి విడువడు అని స్తుతించడం మొదలు పెడతారో అప్పుడే మీ బలహీనత దేవుని బలముగా మారుతుంది. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రభువా, ఎవరైతే ఈ సమయంలో హృదయాలలో వేదనతో, కన్నీళ్లతో, నిరాశతో ఉన్నారో వారి కన్నీళ్లను మీరు తుడవండి. నెహెమ్యా రోజుల్లో ప్రజల దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడవు. ఈరోజు మీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి కొరతను తీర్చండి. లోకపరమైన సంతోషం కాదు తండ్రి, నీ రక్షణ ఆనందాన్ని వీరికి దయచేయండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు అన్న వాగ్దాన ప్రకారం ప్రతి ఒక్కరిని మీ ఆత్మబలముతో నింపండి.
ఈ వారం అంతటా మీ కృప తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి. ఈ సందేశం మీ హృదయాలను తాకిందని నేను నమ్ముతున్నాను. ఈ ఆదివారం దేవుని ఆనందంతో మీ హృదయాలను నింపుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారిని కూడా బలపరచండి. వచ్చే వారం మరి ఒక దేవుని వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.